హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఓజీ ట్రైలర్ ఇంతవరకు రాలేదు, థియేటర్కి రాలేదు, యూట్యూబ్కి రాలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓజీ ట్రైలర్ అయితే వేశారు. సో నా దగ్గర ఉన్న ఓజీ ట్రైలర్ అయితే వేస్తున్నాను. వీడియో డిలీట్ అవ్వకముందే చూసేసేయండి. మన రియాక్షన్ డివిడి నేమ్ కూడా మారిస్తారు. మొత్తం గ్యాంగ్స్టర్స్ చుట్టూ మూవీ తిరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రతి షార్ట్స్లోని కూడా గ్యాంగ్స్టర్స్ కుప్పలుగా, ఇప్పుడు కేజీఎఫ్లో ఎంతమంది అయితే గ్యాంగ్స్టర్స్ అయితే ఉంటారో అలా ఒక్కొక్క ఏరియాకి తగ్గట్టు ఒక్కొక్క గ్యాంగ్స్టర్స్ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టరు లేకపోతే ఆ ఊరిని కాపాడడానికి వచ్చిన దేవుడు తెలీదు. ఇమ్రాన్ హష్మీ గారు పెద్ద బిజినెస్ పార్ట్నర్ అయ్యి ఉంటారు, బిజినెస్ పర్సన్ లాగా. సో ఆయన కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాంగ్స్టర్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం నాకెందుకో ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్యాకప్ స్టోరీ పెట్టే ఉంటారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అందులోని ఆయన కరాటే, కుంఫు, కత్తులతో ఫైట్లు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. సో జాపనీస్ లాంగ్వేజ్ ఉందేనంటే ఆయన బ్యాకప్ స్టోరీకి సంబంధించిన ఒక టాటూ కూడా ఉంది. సో దాని మీనింగ్ ఏంటి అనేది కూడా హీరోయిన్ అడిగితే అది సమాధానం కూడా రాదు. కానీ ఇందులో ఆయనకున్న బ్యాకప్ స్టోరీ ఏంటి అనేది కూడా మనం చూడాలి. వింటేజ్ పవర్ స్టార్ లుక్ని మనం ఆ స్వాగ్ని కూడా ఇందులో చూడబోతున్నాం. నాకు తెలిసి హీరోయిన్ని లేపేస్తారు అనుకుంటా. ఇంటర్వ్యూల కంటే ముందే హీరోయిన్ని చంపేస్తారు. ఒక సాంగ్ ఉండొచ్చు, ఒక సాంగ్ తర్వాత ఆమెని చంపేస్తారు. మీరు సలార్లో ప్రభాస్ గారికి కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి చూసారా? స్టోరీ మొత్తం ప్రభాస్ గారి చుట్టూ తిరుగుద్ది, కానీ ప్రభాస్ ఉండే టైం తక్కువ, డైలాగ్స్ కూడా తక్కువ. అలాగే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుద్ది స్టోరీ, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండే డైలాగ్స్ కానీ క్యారెక్టర్ కానీ చాలా తక్కువ టైం ఉంటుందేమో నాకైతే అనిపిస్తుంది. నియర్లీ 40 minutes 45 minutes ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి బ్యాకప్ స్టోరీ ఎక్కడ ఉంది అంటే బాంబాయి వదిలేసి వెళ్ళిపోయిన ఒక గ్యాంగ్స్టర్ అనమాట. కానీ మరలా ఆయన రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బాంబాయిలో ఒకప్పుడు వింటేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ కాబట్టి, గ్యాంగ్స్టర్ అంటే చుట్టూ మనుషులు, ఆయన వెళ్ళి ఫైట్ చేయడాలు, ఒకరి మీద వెళ్ళి గొడవలు ఆడాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి గ్యాంగ్స్టర్ అంటే. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే మీనింగ్ ఏంటి అనేది ఈ సినిమాలో ఆయన బ్యాకప్ స్టోరీలోనే కనిపిస్తుంది. సో మరలా ఆయన అవన్నీ వదిలేసి ఆయన మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అని అంటే అది మేబీ అక్కడున్న పబ్లిక్ కోసం రావచ్చు నాకైతే అనిపిస్తుంది. కానీ ఏ మాటగా మాట చెప్పాలండి, ట్రైలర్ కట్టు ఎంత హైప్ ఉందో దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే మాత్రం మనకి ఎక్కడ బుర్ర పని చేయదు. కానీ ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత తమన్ గారు డ్యూటీ చేశారు దీనికి. ఎన్ని నెలలు తాగుతూ కూర్చొని ఏం తాగి కొట్టాడో తెలియదు, కానీ మాత్రం తోలు తీర్చాడు ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క ఫ్రేము.
మొత్తం ట్రైలర్ కట్టు 2 minutes 35 seconds వరకు ఉంటుందండి. సో ఒరిజినల్గా వీడియో వస్తే ఇంకా మంచి మజా ఉంటుంది. ఇదైతే మాత్రం ఎవరో ఎల్బీ స్టేడియంలో రికార్డింగ్ చేసిన వీడియో క్లిప్ ఇది. వీడియో డిలీట్ అవ్వకముందే చూసేసేయండి. వీలైనంత వరకు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.